చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. దేవుని సంఘమా, మొదటి సంఘము ప్రారంభమైనప్పుడు పేతురు అధికారంతో నిలబడి అంతా చెప్పినప్పుడు అప్పటి నుంచి సంఘములో మొదటి డిస్టర్బెన్స్ ఏదంటే విధవరాలని చిన్న చూపు చూశారని, గ్రీకు వాళ్ళని చిన్న చూపు చూశారని హీబ్రుల గురించి మాట్లాడతారు. సంఘం మధ్యలో చూడండి, చిన్న చూపు అనేది సంఘం మధ్యలో కలయిక లేకుండా విడిపోవడం. నన్ను తక్కువ చూశారు, నాకు అనుకుంది ఇవ్వలేదు, నేను అనుకున్న ప్లేస్ ఇవ్వలేదు, నేను ఇంతకాలం సేవకులుతున్నాను కానీ నేనంటే పెద్ద ఈ సేవకుడికి మధ్య పడట్లేదు. ఇవన్నీ కూడా అపవాది మీలో కలుగు చేస్తున్నాడు దేవుని వాక్యం నుంచి దూరం అవ్వడానికి. ఒక టైం ఆఫ్ పాజ్ మీ జీవితంలో కలుగుతుంది. దేనికంటే మీరు ఇంకా అలసిపోవడానికి, దేవుని మాట నుంచి మీకు దూరం అయిపోతున్నారు. మీరు మీ జీవితంలో ఏదో జరగడానికి వాడి ప్లాన్ మిమ్మల్ని గుంపులో నుంచి బయట తీసుకొచ్చి మిమ్మల్ని అటాక్ చేయాలని చూస్తున్నాడు అపవాది. సంగమా, మిమ్మల్ని తక్కువగా చూస్తే ఇప్పుడు ఏమేం చెప్పండి, ఓ మాట చెప్పండి. మిమ్మల్ని ఎవరో తక్కువగా చూస్తే ఇప్పుడు ఏమైపోయింది? చూడండి, దేవుడు మనల్ని తక్కువగా చూడలేదన్న మాట కదా ప్రాముఖ్యం. మిమ్మల్ని ఒక మాట ఎవరో అనేసారు, ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి. ఆ మాట తీసుకోండి. ఆ తీసుకున్నప్పుడు కదా దేవుడు సంతోషపడుతున్నాడు ఆ విషయంలో. క్రైస్తవుడు అని పిలువబడినప్పుడు మీ తలపై ఎన్నో మాటలుంటాయి. మిమ్మల్ని తీసుకెళ్ళి మాట్లాడతారు, శ్రమ పెడతారు. లేఖనం చెప్తున్నారు, క్రైస్తవుడు అన్న మాట బట్టి శ్రమ పడాలట. ఆ శ్రమ మన ఇంట్లో వచ్చినప్పుడు ఇంకా సంతోషంగా తీసుకోవచ్చు కదా. కొన్ని మార్లు మనకు నచ్చింది దేవుని మాటలో నచ్చాలి అని ఉంటే మనం నచ్చుకోవాలి దాన్ని. మనం శ్రమ పడ్డానికే ఇష్టపడినప్పుడు మన మధ్యలో మన సహోదరుని మాట ఎందుకు తీసుకొని చెప్పండి. ఈరోజు మీరు వెళ్తున్న సంఘంలో గొడవలు అవుతుంటే, గొడవలు తాపాలతో నిండిపోతుంటే మీరు నిలబడి ఆ గొడవ తీర్చడానికి నిలబడండి. ఎందుకంటే అది డెవల్ అటాక్. దేనికంటే మీ సంఘమును విడదీసినప్పుడు మరి కొందరు వెళ్ళిపోయారు, ఇంకొందరు నిలబడ్డారు. ఇంతకుముందు 100 మంది ఉన్న సంఘం ఇప్పుడు కాస్త 50 మంది అయిపోయారు. యాక్చువల్గా అపవాది తాలూకు ఆలోచన అటాక్ ఏంటంటే వారి చర్చ్ అంటే దూరం చేయడానికి కాదు, కానీ వారికి వాక్యం దూరం చేయడానికి వాడి అటాక్ అదే. ఇప్పుడు అందరూ వచ్చి చర్చిలో కూర్చుని వెళ్ళిపోయారు. వాక్యం విన్నలతో వాడికి పని ఏంటి చెప్పండి. వచ్చేట్టు వెళ్ళిపోయాడు, బాణం వెళ్ళిపోయిన ప్రాబ్లం లేదు. ఎందుకంటే బయట ఉన్న లోపల ఒకటే కదా ఈ వ్యక్తి. నేను ఎన్నోసార్లు మీటింగ్కి వెళ్తున్నప్పుడు నేను గమనిస్తాను చాలామందిని. కొందరు యవ్వనస్తులు అయితే వారు ఫోన్ చూసుకుంటారు హ్యాపీగా. వాడు బయట ఉన్న లోపల ఒకటే అపవాదికి. అందుకనే నువ్వు వెళ్ళరా నాయన, లోపల కూర్చొని ఏం ప్రాబ్లం లేదు, నువ్వు కూర్చొని అక్కడ వాక్యం వినవు కదా, నువ్వు ఫోన్ చూసుకుంటావు కదా, అది బెస్ట్ కదా నాకు అని చెప్పి వాడు పెద్ద పట్టించుకోడు ఆ వ్యక్తిని. అలా చూడండి, మీ చర్చలో అటాక్ దేనికి చెప్పనా? దాని కారణం వాడు వాక్యం మీ చర్చలో ఉంది కనుక, వాక్యం మీ చర్చలో మీ సేవకులు బలంగా వాక్యం చెప్తున్నారు కనుక ఆ వాక్యం చేరకూడదని వారందరినీ త్రోసేసేది కనుక వారందరి జీవితంలో పనిచేస్తాడు. మీరు చేయండి, మీరు ఒక పని చేయండి, వారి జీవితంలో మీరు పని చేయండి. దేవుని మాట నేను చెప్తున్నాను కదా, దేవుని మాట బట్టి ప్రజలు లోపడతారు. లేదు మనం పాస్టర్ గారిని ప్రేమిద్దాం, సేవకులను ప్రేమిద్దాం, ఫోన్లో ఏమైపోయింది, ఈ మాటలు జనాలు ఒప్పుకోకపోవచ్చు, కానీ దేవుని మాటను చూపించండి. దేవుడు చెప్తున్నాడు కదా, ఇలా మనం ఉండకూడదని అవసరం లేదు. చెప్తున్నాను, మీ సంఘాలు కలిస్తే తిరిగి బలంతో నిలబడతారు, బలమైన కార్యాలు జరుగుతాయి, దేవుని కార్యాలు మీరు చూస్తారు. ఈరోజు ఆ మొదటి సంఘంలో జరిగిన ఆ ఒక్క ఇన్సిడెంట్ కొంతమంది సేవకులు తీసుకొచ్చింది. నేను చెప్తున్నా, ఈరోజు మీ జీవితంలో మీ సంఘంలో కానీ మీ కుటుంబంలో జరుగుతున్న ఇన్సిడెంట్ మరెన్నో గొప్ప విషయాలు జరిగినట్లుగా చేయబోతుంది. నిరాశపడతారు, కృంగిపోతూ ప్రభు గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించబోతున్నాడు. మీ కుటుంబంలో గొడవ అవుతుందేమో, గొడవల మధ్య ఉన్నారేమో, ప్రభు కార్యం చేయబోతున్నాడు. గుర్తుపెట్టుకోండి, ధైర్యంతో నిలబడండి, సమాధానం రండి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించింది కాక. కళ్ళు మూసుకున్నట్లయితే మీ గురించి ప్రార్థన చేస్తాను. మా తండ్రి, నీకు వందనాలు. అలసిపోయిన ప్రతి బిడ్డ నెమ్మది కలిగి ముందుకెళ్తురాక నీ పని కొరకు నిలబడి అనేక మంది ఆయా సంఘాలను కట్టువారుగా చేయండి. మీరు ఒకవేళ ఏ సంఘంలో అయితే డిస్టర్బెన్స్ ఉందని విన్నారో, వారి సంఘంలో డిస్టర్బెన్స్ ఉందని వింటే వెళ్ళి వాటి మధ్య మీరు పనిచేయనట్లుగా సాయించండి. అపవాది వారు వాక్యం వినకుండా చేయాలని కోరుతున్నాడు కనుక వారు వాక్యం విన్నట్లుగా నీ బిడ్డలు నిలిచేవారుగా చేయండి. నీ కృప నెమ్మది నీ బిడ్డలకు ప్రకటిస్తూ, ధైర్యం ప్రకటిస్తూ, సమస్యలపైన వారుగా వారిని సమస్యలు లేని వారుగా చేసి ధైర్యంతో నడిపించబడదు. యేసు నామమున ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. సగం మనం కట్టాలి, జీవితాలు కట్టాలి. మనం ఎంతకాలం ఈ లోకం బ్రతుకుతాం చెప్పండి? కొంతకాలమే కదా.
మన ఆయుష్ అయిపోయిన తర్వాత ఇంక మనం ఉండం. మీరు బ్రతుకాలం అంతా ప్రభు కోసం నిలబడితే ఎంత భాగ్యం. God bless you. See you tomorrow.